తెలంగాణ గ్రామాల్లో ఎన్నికల సైరన్ మ్రోగనుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అయితే గ్రామాల్లో ఏ నలుగురు కలిసినా కానీ ఈ ఎన్నికలపైనే చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల్లో పోటీలో నిలిచే అభ్యర్థులు, ఆశావాహులు పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, మంచి చెడు కార్యక్రమాలకు హాజరవుతూ ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ గతంలో ఎట్లుండే, రేపు భవిష్యత్తులో ఎలా మారబోతుంది, గ్రామాల్లో ఏ పార్టీకి మద్దతు ఉండబోతుంది, గ్రామాల్లో పథకాల అమలుపై ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా సర్పంచ్ల పదవి కాలం సంవత్సర కాలం పూర్తయినప్పటికీ కూడా ఎన్నికల తేదీపై స్పష్టత లేకపోవడం గ్రామాల్లో అసహనానికి గురి చేస్తూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వము 2 టర్ములు ఒకే రిజర్వేషన్ ఉంటుందంటూ కూడా జీవో విడుదల చేసిన నేపథ్యంలో ఆ ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. ఆ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వంలో హయాంలో కూడా ఆ నిబంధనను రద్దు చేస్తారంటూ కూడా రాజకీయ నాయకుల్లో ఆశాభావం వ్యక్తం అవుతుంది. చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ను 35% నుంచి తగ్గించడం జరిగింది. ఈ తగ్గించడంతో బీసీ నేతల్లో కూడా అసహనం వ్యక్తం అవుతా ఉంది. ఎన్నికలు వచ్చే నాటికి కామారెడ్డి, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తారంటూ కూడా రాష్ట్ర బీసీ నేతలు ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో బీసీలకు కుల గణన, గత నెలల్లో బీసీ కుల గణన జరపడం దీనికి మరింత బలం చేకూరుతుంది. బీసీ రిజర్వేషన్ పెంపుపై ప్రభుత్వం డెడికేషన్ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ నివేదిక ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు, బీసీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ప్రకటన చేసి ఎన్నికలు జరపాలని అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల నేతలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పబ్లిక్ను అవేర్నెస్ చేస్తూ ఉన్నారు బీసీ నేతలని. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ అమలు అయితే సగటున 24,000 మంది బీసీ అభ్యర్థులకు నాయకులు అయ్యేందుకు అవకాశం ఉంది. దీనితో బీసీల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచే ఛాన్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా గ్రామాల్లో కూడా ఒక సమస్య ముఖ్యంగా వేధిస్తుంది. అయితే గ్రామాల్లో మరొక సమస్య ఆశావాలను వేధిస్తుంది. ఆ సమస్య ఏంటంటే కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు 2 కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల పోటీకి అనర్హులని ఒక చట్టం చేశారు. కానీ అది ఇప్పుడు మార్చాలని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎంతో ఆర్జీలు వేసుకున్నారు. ఆ ఆర్జీలు వేసుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ సమావేశం నిర్వహించి ఈ ఆర్జీలను, ఈ సమస్యను తిరస్కరించడం జరిగింది. దీనిని ఈసారి అమలు చేయబోమంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రకటన చేసింది. 1 కన్నా 2 సంతానం ఉంటే ఈసారి అనర్హులే అంటూ కూడా కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో ఆర్జీలు వచ్చినప్పటికీ కూడా గ్రామాల్లో ఇప్పటికీ కూడా ఈ సమస్య కురవడింది. ముఖ్యంగా 2 కంటే ఎక్కువ సంతానం ఉంటే ఈసారి ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం దక్కుతుంది. అవతల ఇదే చట్టం చేసిన చంద్రబాబు నాయుడు ఈసారి ఆ చట్టాన్ని రద్దు చేసి 2 కన్నా ఎక్కువ సంతానం ఉన్నా కానీ పోటీలో నిల్వచ్చు అంటూ కూడా ప్రకటన చేయడంతో తెలంగాణలో కూడా ఈసారి ఖచ్చితంగా ఈ చట్టం రద్దు అవుతుందంటూ కూడా ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.